తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆషాఢం కారణంగా గతంలో వాయిదా పడిన కేబినెట్ విస్తరణ, మిగిలిన నామినేటెడ్ పదవుల పంపకం, కొత్త పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు పలు కీలక అంశాల మీద ఈ పర్యటనలో పార్టీ అధిష్టానంతో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఇప్పటికే టీపీసీసీ ఒక నిర్ణయానికి వచ్చిందని, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో వారం రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణం ఉండొచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో సీఎం తాజా పర్యటనతో టీపీసీసీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మరి పదవులు దక్కేదెవరికి? ఆశపడి భంగపడేదెవరు? డిసెంబర్లో సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి తన కేబినెట్లో 11 మందిని తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేల లెక్కల ప్రకారం 18 మందికి అవకాశం ఉంది. ఈ లెక్కన ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం హోం, విద్యాశాఖ వంటి కీలక శాఖలకు మంత్రులు లేరు. అవి సీఎం రేవంత్ దగ్గరే ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఈ శాఖలను ఇతరులకు కేటాయిస్తారని తెలుస్తోంది. అయితే మంత్రివర్గ విస్తరణ అంశం మాత్రం 9 నెలలుగా కొలిక్కి రావడం లేదు. ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపై పడింది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అదే మంత్రివర్గం కొనసాగుతోంది. మంత్రుల సంఖ్యను ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనాల్సి రావడం, శాసన మండలిలో ఖాళీల భర్తీ, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నుంచి పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకోవడం, వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుందనే కారణాల మీద మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మంత్రివర్గ విస్తరణ అంశం ఓ కొలిక్కొచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా 6 కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు చెబుతున్నారు. కేబినెట్లో ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేనందున ఈసారి ఆ జిల్లాలకు ప్రాముఖ్యత దక్కనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్ లేదా ప్రేమ్ సాగర్ రావు, హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, నల్గొండలో బాలు నాయక్ లేదా రామచందర్ నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల ప్రకారం చివరి నిమిషంలో కొన్ని మార్పులకు అవకాశం ఉండొచ్చని, పదవి దక్కని వారికి చీఫ్ విప్ పదవి ఇస్తారనే ప్రచారము నడుస్తోంది. అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు సైతం వినిపిస్తున్నప్పటికీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కేబినెట్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఈ పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపిక మీద కూడా సీఎం, డిప్యూటీ సీఎంలు పార్టీ హైకమాండ్తో చర్చించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటన లాంఛనమేనని సమాచారం. ఈ పదవికి మహేష్ కుమార్ గౌడ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మధుయాష్కి గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్లు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి ఈసారి ఈ పదవి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలలో ఒకరికి దక్కనుందని తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టులకు ఆ పర్యటనలో ముఖ్యమంత్రి అధిష్టానం చేత ఆమోదముద్ర వేయించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో తెలంగాణలో కులగణనపై కూడా సీఎం అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన చేసి బీసీల రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కులగణన పూర్తి చేయాలా, ఎన్నికల తర్వాత చేయాలా అనే దానిపై అగ్రనేతలతో చర్చించనున్నారు. కులగణన తర్వాత ఎన్నికలకు వెళ్లాలంటే కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. అలాగే గతంలో రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా
తెలంగాణలో రైతు రుణమాఫీ చేసినందున కృతజ్ఞత సభ పేరుతో వరంగల్లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని పీసీసీ భావిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డిని ఆహ్వానించనున్నారు. అలాగే సచివాలయం ఎదురుగా భారీ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా, రాహుల్ను రేవంత్ ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో హైకమాండ్తో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.